హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? నాకు ఒక కామెంట్ వచ్చింది. ఏంటంటే 10th క్లాస్ సిబిఎస్ఈ స్టూడెంట్ అయిన ఒక అమ్మాయి తను సర్కిల్స్లో ఒక థియరమ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్ అని పెట్టారు. ఆ కామెంట్ని నేను ఈరోజు తీసుకొని దానికి సంబంధించిన వీడియో చేద్దామని అనుకుంటున్నాను. చూడండి అమ్మ థియరం. ఈ థియరం చూడండి ఒకసారి. ద టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాడు. అంటే ట్యాంజెంట్ అంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. దాన్ని ఇంకా సింపుల్ వేలో చెప్పుకోవాలంటే ఒక సర్కిల్కి ఏదైతే ఒక లైన్ డ్రా చేస్తామో ఆ లైన్ డ్రా చేసిన పాయింట్నే ట్యాంజెంట్ అంటారనమాట. ఇక్కడ ట్యాంజెంట్కి సర్కిల్కి ఒక చిన్న చూద్దాం. నేను ఒక సర్కిల్ తీసుకున్నాను. ఆ సర్కిల్కి ఏబి అనే ఒక లైన్ తీసుకున్నాను అనమాట. ఏబి అనే ఒక లైన్ తీసుకున్నాను. ఈ లైన్ అనేది కరెక్ట్గా ఏదో ఒక ప్లేస్లో నేను ఈ సర్కిల్కి ఏబి అనే లైన్ని టచ్ చేస్తున్నాను. ఈ టచ్ అయిన పాయింట్ దగ్గర నుంచి టచ్ అయిన పాయింట్ని పి అనుకుంటున్నాను. ఈ టచ్ అయిన ఈ పాయింట్ని ఏమనుకుంటున్నాను? పి అనుకుంటున్నాను అనమాట. తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్గా మిడిల్ ఆఫ్ ద సర్కిల్ ఏమవుతుంది? ఫుల్ది రేడియస్ అవుతుంది సర్కిల్లో. ఈ పార్ట్ ఏమవుతుందంటే రేడియస్ అవుతుంది. దీన్ని ఓ అనుకుంటున్నాను. దీన్ని ఏమనుకున్నాను? ఓ అనుకున్నాను. ఇది పి అనుకున్నాను. ఎక్కడైతే టచ్ అయిందో ఆ పాయింట్ని పి అనుకున్నాను. ఇప్పుడు ఈ లైన్ని ఇలా డ్రా చేస్తాం. కరెక్ట్గా ఈ టచ్ అయిన పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ని ఇలాగా ఒక దాంతో టచ్ చేశాను అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ సర్కిల్కి ఇది ఒక లైన్ అయింది. ఈ లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా పెట్టి చూస్తే కనుక ఇది పర్పెండిక్యులర్ అయింది. ఇది చూస్తేనే మీకు అర్థమవుతుంది. దాన్ని ఇంకా మళ్ళీ ప్రూవ్ చేయాల్సిన అడుగుతున్నాడు కాబట్టి ప్రూవ్ చేద్దాం. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకునే పద్ధతి ఏంటి అంటే కరెక్ట్గా ఒక సర్కిల్కి ఒక టాంజెంట్ లైన్ డ్రా చేసినప్పుడు కరెక్ట్గా మిడిల్ ఆఫ్ ద రేడియస్ దగ్గర నుంచి మిడిల్ ఆఫ్ ద సర్కిల్ నుంచి తీసుకొని ఆ రేడియస్ని కలిపితే కనుక అది ఖచ్చితంగా పర్పెండిక్యులర్ అవుద్ది. మీరు ఏ ప్లేస్లో సెట్ చేసినా సరే అది సేమ్ కరెక్ట్గా కూడా పర్పెండిక్యులర్ టు ద పాయింట్ ఆఫ్ ద కాంటాక్ట్ అవుతుంది. చూడండి ఒకసారి. నేను ఇదే పాయింట్ని కరెక్ట్గా ఎక్కడ పెట్టాను. ఏబి అనే లైన్ ఇక్కడ తీసుకున్నాను. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ రేడియస్ తీసుకున్నాను. ఇది చూడండి, సేమ్ పర్పెండిక్యులర్ అయిందా? అంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రేడియస్ అయ్యింది. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటే ఇది కరెక్ట్గా ఈ పాయింట్ ఆఫ్ ద కాంటాక్ట్ నుంచి ఇక్కడ చేస్తే కనుక ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. అర్థమైందా? అంటే ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఇది పర్పెండిక్యులర్ టు ద ఈచ్ అదర్ అయింది. ఇప్పుడు థియరంలోకి వెళ్తే కనుక గివెన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O అండ్ ఏ టాంజెంట్ AB అట్ ఏ పాయింట్ P ఆన్ ద సర్కిల్. ఇక్కడ మనం గివెన్ ఇచ్చింది ఏదైతే ఇచ్చాడో సర్కిల్ని ఆ టాంజెంట్ని తీసుకొని P అనే పాయింట్ని తీసుకున్నాం. అదే కదా ఇచ్చింది వాడు. అలాగే టు ప్రూవ్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే OP ఈజ్ పర్పెండిక్యులర్ టు AB. అంటే మన సర్కిల్లో ఏదైతే ఒక లైన్ డ్రా చేస్తామో ఆ లైన్ నుంచి రేడియస్ ఆ రెండు పర్పెండిక్యులర్ అని చూపించాలి. కన్స్ట్రక్ట్ చేద్దాం ఇప్పుడు. టేక్ ఎనీ పాయింట్ ఆఫ్ Q అదర్ దాన్ P ఆన్ ద టాంజెంట్ AB అండ్ జాయిన్ OQ. దాన్ని జాయిన్ చేయమన్నాడు. హియర్ చూడండి, నేను ఇక్కడ ఒక డ్రా చేశాను. ఒక సర్కిల్ తీసుకున్నాను. సర్కిల్కి AB అనే లైన్ డ్రా చేశాను. ఇక్కడ AB అనే లైన్లో కరెక్ట్గా ఎక్కడైతే టచ్ అయిందో సర్కిల్ నుంచి లైన్కి దాన్ని టాంజెంట్ P అనుకున్నాను. తర్వాత మిడిల్ ఆఫ్ ద పాయింట్ O, ఇది రేడియస్. అక్కడి నుంచి రేడియస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ మళ్ళీ ఇటువైపుకి డ్రా చేస్తే కనుక ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇది ఖచ్చితంగా ఈజీగా OP అనేది పర్పెండిక్యులర్ టు EB అనేది అన్నట్టుగా క్లియర్గా తెలిసింది. అదే మనం ఈ ప్రూఫ్లో రాద్దాం. హియర్ Q ఈజ్ ఏ పాయింట్ ఆన్ టార్గెట్ టాంజెంట్ AB అదర్ దాన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P. దెన్ Q లైస్ ఆన్ సైడ్ ద అదర్ సర్కిల్. లెట్ OQ ఇంటర్సెక్ట్ ద సర్కిల్ అట్ R. ఇక్కడ మనం OP తీసుకున్నాం, OR తీసుకున్నాం. చూడండి, ఇక్కడ OP ఎంత ఉందో సేమ్ OR కూడా అంతే ఉంటుంది. ఇక్కడ మనం R అని తీసుకుంటే కనుక OP ఎంత ఉంటుందో OR కూడా అంతే ఉంటుంది. అలాగే OQ ఈజ్ ఈక్వల్ టు OR అంటే మనకేంటి? OP ప్లస్ RQ. OR ప్లస్ RQ ఈ రెండు ఈక్వల్ అవుతుంది అనమాట. ఇప్పుడు OQ ఈజ్ గ్రేటర్ దాన్ OR, అలాగే OQ ఈజ్ గ్రేటర్ దాన్ OP. అంటే మనకి OP అంటే మనకేం తెలుసు? OR. OP ఈజ్ లెస్ దాన్ టు ద OR. చూసారా? దస్ OP ఈజ్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ టాంజెంట్ AB. ABని మనకి OP అనేది ఏమవుతుందంటే షార్టెస్ట్ డిస్టెన్స్. దీని డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. అంటే OP అనేది పర్పెండిక్యులర్ అవుతుంది. OQ అనేది మనకి OP కన్నా ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అయ్యింది.
ఓపీ కన్నా లైన్ అంటే ఓపీ అనే లైన్ ఓక్యూ కన్నా కొంచెం చిన్నగా ఉంది. అదే మనం ఇక్కడ రాసాం. అంటే ఓక్యూ ఈజ్ లెస్ దాన్ ఓఆర్, ఓక్యూ ఈజ్ లెస్ దాన్ ఓపీ. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఓపీ అనేది లెస్ దాన్ టు ద ఓక్యూ. అదే ఇప్పుడు మనం చేసే ప్రూఫ్. ఓపీ ఈజ్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ఎనీ పాయింట్ ఆఫ్ ద టాంజెంట్ ఏబీ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.